చేపించి మీ ఊరు నుంచి పెద్ద పెద్ద కంపెనీలకు పనిచేసే బాధ్యత తీసుకొస్తా. మీ శక్తి పెరిగితే పెద్ద పెద్ద కంపెనీలకు పోతారు. ఇంకా తెలివిగా ముందుకు పోతే మీరంతా కూడా వేరే సిటీలకు పోతారు. ఇంకో పక్కన ఆలోచిస్తే వేరే సిటీస్కే కాకుండా మీరే పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం ఉంటుంది. నేను ఒకే మాట చెప్పాను ఒకప్పుడు, ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగం ఇవ్వాలని చెప్పాను. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం పోయి ఉద్యోగాలు ఇస్తున్నారంటే, అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది నేను చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క మన యువత పైన నాకు ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. వాళ్ళ శక్తి పైన నాకు అచంచలమైన నమ్మకం. ఆ శక్తిని ఉపయోగిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి వాళ్ళకు ఉంది. నవశకం తెలుగు జాతికి కావాలన్న ఆలోచన. ఏ దేశంలో ఎక్కడున్నా అందరికంటే శక్తివంతమైన మనుషులు ఎవరంటే తెలుగు వాళ్ళు ఉండాలి లేదని ఆ ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. అదే శాశ్వతంగా నేను ఇవ్వబోయే ఈ జాతికి వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బుగ్గుల రేవులో ఎకో టూరిజం కావాలన్నారు, అవి కూడా పెడదాం. అలాంటివి కూడా చేసి మనం ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక పక్కన ఉంటే వినాయక స్వామి దేవస్థానానికి సంబంధించిన వ్యాపారస్తులు దౌర్జన్యం చేసి ఖాళీ చేయించారు. ఇక్కడ ఆఖరికి చెరువును కూడా కబ్జా చేయడానికి ఇంత మునిపే చెప్పాను. అంబేద్కర్ పక్కన ఖాళీ స్థలాల పట్టాలు కావాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆర్టీడీ చెప్పాను నేను ఆ విషయం. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా మీకు, వీళ్ళ ఆటలు సాగనీయను. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ మల్లనూరులో భూ కబ్జాలు చేశారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంటి స్థలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే 100 రోజుల తర్వాత మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నా. అదే మరిగా రోడ్డు వెడల్పు చేసే దానిపైన కావాలని ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి బీభత్సం సృష్టించే పరిస్థితి వస్తున్నారు. ఇది కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నా. మీ రోజులు అయిపోయినాయి, మీ సినిమా అయిపోయింది. మీ నాయకుడు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఇప్పుడు మీ పార్టీలో తిరుగుబాటు వచ్చింది. మీ ఎమ్మెల్యేలే చెల్లా చెదరైపోతున్నారు, పుట్టుకోవడు లేకుంటే ఇంకొక విధంగా పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ పార్టీ మునిగిపోయే నావ మునిగిపోతా ఉంది. అది మళ్లీ తిరిగి కోలుకునే పరిస్థితిలో లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 4.5 సంవత్సరాలుగా అందరినీ ఏడిపించారు, అందరం బాధపడ్డాం. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడు కాదని మీ అందరికీ తెలియజేస్తూ మన నియోజకవర్గానికి వస్తే ఒకటి అడుగుతున్నా, అందరినీ చెప్పమంటున్నాం. మళ్ళీ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేయాలంటే ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా, ఏది చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మీ ఆదాయం పెరిగిందా? భూ కబ్జాలు చేసే వాళ్ళ ఆదాయం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఒక రైతు, ఒక కూలి, ఒక మహిళ, ఒక చిరు వ్యాపారి, ఒక భవన నిర్మాణ కార్మికుడు, చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టరు, ఒక నిరుద్యోగి, ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఎవరికైనా సరే మీకు మేలు జరిగిందా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు, గురుకుల పాఠశాలలో ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద లేని వాళ్లే లేని పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు నా మీద నమ్మకం పెట్టి 1,00,000 మెజారిటీ ఓట్లు వచ్చే విధంగా మీరు ఇచ్చేయండి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు